రైట్ గా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నాలు చేశారు. పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లుగా తెలుస్తోంది. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థుల ముట్టడి ప్రయత్నానికి అడ్డుకునేందుకు పోలీసులు కలెక్టరేట్ గేట్లను మూసివేయగా ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసుల అదుపులోనికి తీసుకున్నారు. మరోవైపు విద్యార్థులను సీఐ రఘుపతిరెడ్డి గొంతు పట్టుకొని లాక్కెళ్లారు. దాంతో ఆగ్రహించిన విద్యార్థులు సీఐ రఘుపతిరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. శక్తి స్కీమ్ జీవో 97 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులంతా రోడ్డెక్కితే కర్కశంగా వ్యవహరిస్తారా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ను ప్రశ్నిస్తే కేసులు, నిరసిస్తే లాఠీలు, హక్కుల కోసం రోడ్డెక్కితే అణిచివేతేనా అంటూ మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులపై ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించిన హరీష్ రావు పోలీసు దమనకాండను వెంటనే ఆప్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై చేయి పడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయపరమైన డిమాండ్స్ ను పరిష్కరించడంతో పాటు మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఈ రాష్ట్రంలో మొత్తం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. మా డిమాండ్లను పరిష్కరించండి. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 97/2026 జీవో తీసుకొచ్చి ఆ జీవోలో కాకుండా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతోటి ఈ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మొత్తం కూడా దాంట్లో విలీనం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ కుట్రలో భాగంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళ జీవితాలు మొత్తం కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ జీవో కనుక అమలైతే ఫీజులు విపరీతంగా పెరుగుతాయి, స్కాలర్షిప్లు కూడా రావు. ఆ స్కాలర్షిప్ వల్లనే ఈరోజు చదువుకుంటున్నారు. మరి ఏ విధంగా జీవోని తీసుకొచ్చారని చెప్పేసి రాష్ట్రంలో మొత్తం కూడా ధర్నా చేసినాం. అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చేసినాం, శాంతియుతంగానే చేసినాం. నిన్న పోలీసు వాళ్ళే విద్యార్థులను తీసుకొచ్చి కలెక్టరేట్ దగ్గరికి కల్పిస్తామని చెప్పేసి వాళ్ళని మోసం చేసారు. మరి ఈరోజు నిన్న మమ్మల్ని పోలీసు వాళ్ళు మోసం చేసారు. మరి ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి వచ్చి మేము ధర్నా చేస్తే కలెక్టర్ గారిని ఎందుకు కల్పించట్లేదు? ఈ సీఏ గారు, ఆ ఎస్ఐ గారు ఈరోజు విద్యార్థులు లోపల పోతే మీ డీసీఎంలు సీజ్ చేస్తాం, మీ మీద పీడీ యాక్ట్లు పెడతాం, మిమ్మల్ని జైలు పెడతాం అని చెప్పి పిడిగుద్దులు గుద్దుతున్నారు. మరి సీఏ గారు మీకు ఒక్కరికే చట్టం తెలుసా, మీకు ఒక్కరికే ఇది ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సీఏ గారు మా మీద చాలా వల్గర్గా ప్రదర్శించారు, విద్యార్థులను కొట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు. తక్షణమే ఆ సీఐపై మేము డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాం. అవసరమైతే ఆయన మీద కేసు కూడా నమోదు చేయడానికి మేము వెనకాలం. మేము కేసులకు భయపడేటువంటి వ్యక్తులం కాదు. మేము గౌట్ పాలిటెక్నిక్ కేసముద్రం నుంచి 3 days నుంచి ఫైట్ చేస్తున్నాం దీనికోసం. నిన్న వెళ్ళి మేమందరం పర్మిషన్ కోసం కలెక్టర్ మేడంని కలవడానికి వెళ్ళినప్పుడు కలెక్టర్ మేడంని కలిపియలేదు మమ్మల్ని. రేపు అఫీషియల్గానే పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇవాళ కూడా మేము వెళ్ళి మా రైట్స్ కోసం మేము శాంతియుతంగా ఫైట్ చేస్తుంటే మమ్మల్ని అందరినీ గొంతులు బట్టి నులిమేసి బయటికి నెట్టేసి ఎవరిని కూడా మాట్లాడనివ్వట్లేదు. మేము ఫైట్ చేసేది ఒక్కటే, జీవో నెంబర్ 97ని రద్దు చేయాలి. మమ్మల్ని తీసుకెళ్ళి స్కిల్ యూనివర్సిటీలో కలిపేయొద్దు. మేము ఏ యూనివర్సిటీ తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఐటీఐకి ఉండే వాల్యూ ఐటీఐకి ఉంటుంది, వొకేషనల్ కోర్సెస్కి ఉండే వాల్యూ వొకేషనల్ కోర్సెస్కి ఉంటుంది, డిప్లొమాకు ఉండే వాల్యూ డిప్లొమాకు ఉంటుంది. మేము ఎందుకంటే ఈ సెట్ రాసి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం కోసం ఈ సెట్ ఉంచాలంటున్నాం. ఇప్పుడు ఈ సెట్ని తీసేస్తే ఎంతోమంది పేద విద్యార్థులు కానివ్వండి ఎవరైనా కానీ 30 లక్షలు 20 లక్షలు ఖర్చు చేసి బీటెక్ చేయడానికి వెళ్ళలేరు. మేము ఈ సెట్ రాసి ఈ సెట్ అనేది ఉంటేనే మేము బీటెక్ హైయర్ స్టడీస్కి వెళ్ళగలుగుతాం. మమ్మల్ని ఇక్కడనే ఆపేస్తే మేము చదవనీయకుండా ఉంటే ఎస్బీటెట్ని తీసేస్తూ ఉంటున్నారు. ఎస్బీటెట్ని తీసేయవద్దు. ఎస్బీటెట్ మీద లక్షల మంది స్టూడెంట్స్ ఆధారపడి ఉన్నారు. సో
మేము కోరుకునేది ఒకటి, జియో నెంబర్ 97 రద్దు చేయొద్దని కోరుకుంటున్నాం. మా మీదకి హ్యాండ్స్ రేజ్ చేస్తున్నారు, మమ్మల్ని మెడబట్టి గెంటేస్తున్నారు. పర్మిషన్ ఇస్తామని తీసుకొచ్చిన వీళ్ళే మాకు సపోర్ట్ చేయకపోతే ఇంకా మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మా కోసం ఎవరు స్టాండ్ తీసుకుంటారు? అందుకే మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. మాకు పోలీస్ వాళ్ళు మమ్మల్ని మెడల్ పట్టుకొని గెంటేసారు బయటికి. స్టూడెంట్ మీదకి వాళ్ళు ఎలా రేజ్ చేస్తారు? అసలు వాళ్ళు ఎక్కడ ఎలా అలా చేస్తారు మమ్మల్ని? మేము వచ్చింది మా రైట్స్ కోసం మాట్లాడడానికి. మా రైట్స్ మాకు కావాలి. మేము మా పాలిటెక్నిక్ వాళ్ళ కోసం వచ్చినాం. ఎస్బిటెట్ని తీసేయకూడదు. ఈ ఏదైతే జియో 97 పాస్ అవుతుందో దాన్ని వెంటనే ఆపేయాలి. వెంటనే ఆపేసి మా కలెక్టర్ కోసం మేము ఇక్కడికి వచ్చినాం. కలెక్టర్ మేడంని మాతో కల్పించి మా ప్రాబ్లం ఏంటిది అనేది మేడంకి చెప్పేలాగా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ జియో వల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆగమైతా ఉన్నది. ఆ జియోని రద్దు చేయాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మహిబాద్ పోలీసులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న పోలీసులే ఈరోజు రౌడీలాగా ఈరోజు విద్యార్థులు గొంతు నులిమే ప్రయత్నం చేశారు, విద్యార్థులను హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు విద్యార్థులు అమ్మాయిలు కూడా చూడకుండా ఈరోజు ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ ఈరోజు విద్యార్థులు అమ్మాయిలు కూడా ఎక్కడ పడితే అక్కడ గుద్దినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే పోలీసులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియోని 97ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని ఈరోజు డిఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ పై అమెరికా రాయబారి సెర్జియో గోర్ కీలకమైన వ్యాఖ్యలు